అమ్మ ఏంటి, ఏం పేరు మీ పేరు? బాయమ్మ. బాయమ్మ. ఏంటమ్మా ఇంత ఘోరంగా ఉంది ఇల్లు, అంటే ఏంటి పరిస్థితి? సారు చేతగాని వాళ్ళం మేము. అలా పిల్లల్ని చదువుకుని వాళ్ళు చదువుకుంటాను, ఇక వాళ్ళని చదివియాల, మా బతికిట్టుండి ఏం చేయాలా? మీరేమవుతారు అమ్మకి? నాయనమ్మ పెద్ద గోస సారు. ఈ పిల్లలు బడికి పోవాలన్నా, వాళ్ళకి అన్ని కావాలన్నా, మళ్ళీ అన్ని తీసి పెట్టాలన్నా మేము చేయ చేత కాదు. వీళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఏమయ్యారు? చనిపోయింది సారు. చనిపోయారా? ఎప్పుడు చనిపోయారు? ఇది 4వ సంవత్సరం అయితే. 4వ సంవత్సరం. ఎలా చనిపోయారు? ఫారెస్ట్ వాళ్ళు చెట్లు పెట్టిండ్రు భూముల. ఫారెస్ట్ వాళ్ళు చెట్లు పెట్టారు భూమిలో, మీ భూమిలో. అయితే ఇద్దరు గొడవ పెట్టుకున్నారు, భార్య భర్తలు గొడవ పెట్టుకొని ఆయన ఇంత మందు తాగింది, ఇంత ఇద్దరు మందు తాగి చనిపోయారు, చనిపోయింది. అప్పుడు మీ వయసు ఎంత అమ్మా? చిన్నదే, అప్పుడు 8-9. 11 years. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళే చూసుకుంటోళ్ళు. అమ్మా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళు చూసుకుంటోళ్ళు. ఇప్పుడు మాకు చేతగాని వాళ్ళకి మా గొప్ప చూపి మీకేమైతారు వీళ్ళ తల్లిదండ్రులు? కొడుకు కోడల. కొడుకు కోడలు ఇద్దరు ఆడపిల్లలే. చిన్న అమ్మాయి హాస్టల్లో ఉంది. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారమ్మా? పాయిజన్ తీసుకొని చనిపోయారు. అప్పుడు మీ వయసు ఎంత? 10-11 ఉంటుంది. 10 years అప్పుడు చనిపోయారు అమ్మా నాన్న. ఓకే. అప్పటి నుంచి మీ నాయనమ్మ దగ్గర ఉంటున్నారు మీరు? అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా. ఈ ఊర్లో ఒక్కడే అమ్మా మీకు కొడుకు? 4 కొడుకు. అయితే కొడుకు చనిపోయినప్పటి నుంచి బిడ్డల్ని మీరే కష్టపడి పెంచుతున్నారు? కష్టపడి పెంచుతాను. ఎందుకు ఏడుస్తున్నారు? పానం ఆగుతుందా అమ్మా? ఆగుతుందా దుఃఖం. ఇట్లాంటి గుర్తుకొస్తా ఉంటాడా కొడుకు? వస్తాడు. కానీ మీకు మాత్రానికి నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. కొడుకు చనిపోయినా కానీ ఇద్దరు అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలను చూసుకోవడానికి ముందుకొస్తారేమో కానీ అమ్మాయిలను చూసుకోవడానికి మీరు ముందుకొచ్చి వాళ్ళని చక్కగా చదివిస్తున్నారంటే పోనీ మీరు ఒక ఉన్నత కుటుంబమా? అది కాదు. మీరు ఇంత బీదరికంలో ఉండి ఆ పిల్లల్ని ఇంత మంచిగా చదివిస్తున్నారంటే నిజంగా మీరు చాలా చాలా గొప్పవారమ్మా. ఆ దేవుడి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయమ్మా. చాలా చాలా సంతోషం. అమ్మ మీరు ఎలా చదువుతున్నారు మరి? బాగానే చదువుతున్నాం సార్. నీ పేరు? సౌజన్య. ఏమవ్వాలనుకుంటున్నావు? అప్పుడు పోలీస్ అవుదాం అనుకున్నా, కాకపోతే పెట్టుబడి లేదు, వెనకాల పెట్టుబడి లేదు. ఓకే. ఒక పని చెయ్యి, మీరు పోలీస్ అవ్వాలనుకుంటున్నారు కదా, నేను అక్క ఇద్దరం ఉన్నాం, రైట్? బుక్స్ దగ్గర నుంచి ఫీజు దగ్గర నుంచి ఎంత ఏమైనా కానీ మేము చూసుకుంటాం, సరేనా? నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావు కదా,
ఎంత చదువుకోవాలనుకుంటే అంత చదువుకో, సరేనా? తప్పకుండా నేను అక్క తప్పకుండా నీకు సపోర్ట్గా నిలబడతాం. ఎందుకు తెలుసా, నాకు మా అమ్మ 3 సంవత్సరాలప్పుడు చనిపోయింది. నాన్న వేరే మ్యారేజ్ చేసుకొని నన్ను వదిలేశాడు. నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్నా, అనాథ శరణాలయంలో బతికా. అమ్మ ప్రేమ ఏంటో నాకు తెలియదు, అమ్మ గోరు ముద్ద ఏంటో నాకు తెలియదు. చాలా కష్టపడి నేను పెరిగా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటిదంటే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. యేసు ప్రభుని నమ్ముకొని చక్కగా చదువుకున్నా. తర్వాత ఇదే ఏరియాలో మదన్నతో తిరిగినాం. వచ్చేదేమో కానీ మదన్నతో తిరిగినాను. ఇటు అశోక్ అన్న తిరిగేటోడు కదా అప్పుడు. మేము కుమరారం, పోలారం, మాణిక్యారం ఏరియాలో తిరిగేది. మళ్ళీ దాంట్లో నుంచి బయటికి వచ్చి కొత్తగూడెం వెళ్ళి ఒక అనాథ శరణాలయం పెట్టిన నేను, నాలాంటి అనాథల కోసం. నా దగ్గర అనేక మంది అనాథ పిల్లలు ఉన్నారు, అనేక మంది అనాథ వృద్ధులు ఉన్నారు. కాబట్టి నాలాంటి వాళ్ళ కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా నీకు సపోర్ట్గా నిలబడతాం. అది కూడా ఖచ్చితంగా నువ్వు చదువుకుంటే, సరేనా? ఖచ్చితంగా చదువుకుంటా అంటే నేను అక్క ఇద్దరం సపోర్ట్గా నిలబడతాం. చెప్పు, ఏం చేయమంటావు? చదువుకుంటావు. ఎక్కడ చదువుతున్నావు ఇప్పుడు? ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ. ఎక్కడ? నామల్పాడులో చదువుతున్నావు. అని ఎప్పుడు పెట్టుకోవద్దు. మంచి చదువుకొని నీలాంటి వాళ్ళ కొరకు నువ్వు బ్రతకాలి, సరేనా? అన్న ఇప్పుడు అన్న లాంటి వాళ్ళ కొరకు అనేక మంది కొరకు అన్న బ్రతుకుతున్నారు. అది పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి. మంచి చదువు, నువ్వు ఆడపిల్లవి, బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? ఎవ్వరు లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు, సరేనా తల్లి? మీ గురించి మాకు తెలిసి అంటే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ వర్షంలో చాలా పరిస్థితి బాగాలేదని మాకు తెలిసిన వెంటనే తప్పకుండా ఇక్కడికి రావాలి. మాకు కొత్తగూడెం తెలుసా మీకు? తెలుసు. కొత్తగూడెం నుంచి ఇక్కడికి చాలా దూరం. చాలా దూరం కదా, లోపలికి అంటే ఇల్లందు లోపలికి చాలా దూరం ఉంది. లోపలికి ఇది చాలా అడవి కదా ఇదంతా. ఎంత అడవిలో ఉంటున్నారు మీరు, చాలా అడవి కదా. అందుకనే మీ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. అన్న చెప్పాడు మీ గురించి, మీ పరిస్థితి బాగాలేదని. బాగా చదువుకో, చెల్లికి కూడా చెప్పు, ఏం కాదు, బాగా చదువుకొని మంచి పేరు తీసుకొని రావాలి, సరేనా? నువ్వు చదువుకుంటా అంటే అన్న నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తా చదువుకి, సరేనా? తప్పకుండా మేము సపోర్ట్గా నిలబడతాం, సరేనా? సరే. ఇంకొక చెల్లి ఎక్కడ ఉంటారు? సార్ కాదు, అన్నయ్య అనాలి. సార్ గీర్ నో, ఓన్లీ అన్నయ్య. బయ్యారాలో చదువుకుంటది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాదు, కస్తూరిబా హాస్టల్లో చదువుకుంటుంది. ఓకే, చాలా చాలా సంతోషం అమ్మా. బాగా చూసుకుంటున్నారు మీరు. మరి అట్లా కాదు, లేదు, మీకు దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. ఆ పుణ్యం ఎక్కడికి పోదమ్మా. తల్లిదండ్రులు లేని పిల్లల్ని చూసుకోవడం అనేది. వాళ్ళు లేరు కదా, నాకు ఎందుకు అనుకోలేదు. మీరు మంచిగా ఉండి చూసుకుంటున్నారు, ఆడపిల్లలు కదా, చూసుకోండి. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు మంచి ఆశీర్వాదం ఇస్తారు. మీరు ఎప్పటికీ ఇలానే చక్కగా ఉండాలి. అందరికీ నమస్కారం అండ్ ప్రైజ్ లార్డ్ అండి. సో నిజంగా మీ పేరేంటమ్మా? బాయమ్మ. బాయమ్మ. నేను ఇప్పుడు ఏ జిల్లా కిందకి వస్తుంది ఇది? మహబూబాబాద్ జిల్లా. సో బయ్యారం మండలం, టేకులుగూడెం అనే ఒక విలేజ్లో ఉన్నాను. చాలా మారుమూల ప్రాంతం, చాలా అడవి ప్రాంతంలో ఈరోజు నేనున్నాను. సో ఈ అమ్మ కుమారుడు వజ్జ శ్రీనేష్, శంకర్ అనే ఒక వ్యక్తి, వీళ్ళ కుమారుడు చనిపోయాడు. పాయిజన్ తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. సో చనిపోయిన తర్వాత మరి తనకి 2 కుమార్తెలు. ఈ తల్లి ఆ 2 కుమార్తెలను చక్కగా చదివిస్తూ, చక్కగా చూసుకుంటూ మరి చక్కని జీవితాన్ని ఇస్తుంది. సో అటువంటి తల్లి ఇక్కడ ఉండడం నిజంగా చాలా చాలా సంతోషం అమ్మ. సో ఇటువంటి తల్లులు నిజంగా చూడండి, ఎవరైనా చనిపోగానే అందరినీ రోడ్డు మీద వదిలేస్తున్నారు చాలామంది, కానీ ఇంత చక్కగా ప్రేమగా చూసుకుంటుంది. మరి ఇటువంటి తల్లి కోసం మీరు అందరూ ప్రేయర్ చేయండి. అండ్ ఇటువంటి తల్లికి కూడా మీరు అందరు సపోర్ట్గా నిలబడండి. అండ్ ఈ పాప మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, మీ చెల్లి 10th క్లాస్ చదువుతుంది.
సో వీరు గొప్ప చదువు మీరందరు గొప్ప చదువుకోవాలా, సరేనా? సరే. చదువుకుంటారా? ఒకటేసారి పుడుతున్నాం, ఒకటేసారి చనిపోతున్నాం. పుట్టుక ఒకటేసారి, చావు ఒకటేసారి. పుట్టిన మనము ఏదో ఒకటి సాధించి తీరాల. అవునంటావా కాదంటావా? అవునండి. సో ఏదో ఒకటి, మీ నాన్నకు మంచి పేరు, ఈ అమ్మకు మంచి పేరు తీసుకురావాలా, ఈ అమ్మకు మంచి పేరు తీసుకురావాలా, మీ టేకులు గూడానికే మంచి పేరు తీసుకురావాలా. చదువే మనకు ఆయుధంగా మనం మలుచుకోవాలా, సరేనా? ఒక అన్నగా చెప్తున్నా, దయచేసి మంచిగా చదువుకో, మంచి పేరు తెచ్చుకో. మరి ఇంత చక్కగా చూసుకుంటున్న ఈ తల్లికి మంచి పేరు తీసుకురావాలి, సరేనా? సరే, మీ గురించి కొంచెం తెలిసిన తర్వాత కొన్ని తీసుకొచ్చా నేను. మమ్మీకి మంచి చీర తీసుకొచ్చిన నీకు, చీర కట్టుకుంటావా? కట్టుకుంటా. రైట్. ఇదిగో మంచి బెడ్షీట్ తీసుకొచ్చిన, మా చెల్లెలని ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నావు కదా నువ్వు, సరే కాబట్టి ఇగో మంచి బెడ్షీట్ తీసుకొచ్చిన, బెడ్షీట్ మంచిగా కప్పుకో, సరేనా? సరే. రైట్. దేవుడు నిన్ను దీవించాలా, నువ్వు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలా. చెల్లి చెప్పురా. రావాలన్నా. రావాలా? రావాలంటే మీరు ఏం చేయాలా? మా కోసం గట్టిగా ప్రేయర్ చేయండి, సరేనా? సరే. గట్టిగా ప్రేయర్ చేయండి. ఏ దేవుడిని నమ్ముకుంటారో ఆ దేవుడికి మొక్కుకోండి. మా గురించి నాకు సహకరించిన తేజన్నకి, బ్లెస్సీ అక్కకి థ్యాంక్ యూ చెప్తున్నా. వాళ్ళు ఎక్కడో చాలా దూరం నుంచి, కొత్తగూడెం నుంచి వచ్చి ఇక్కడ చిన్న విలేజ్కి వచ్చి మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అన్నయ్య అండ్ అక్క. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. లేదు, దేవుడు ఆ అవకాశాన్ని మాకు ఇచ్చాడు. దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో ఈ సరుకులతో పాటు కొంత డబ్బులు నీకు ఇచ్చిపోతా, సరేనా? ఇవి ఇంట్లో ఖర్చులకు వాడు, సరేనా? సరేనా? ఖర్చులకు వాడు. మళ్ళీ నేను వస్తా, సరేనా? వచ్చినప్పుడు మళ్ళీ నా చేతనైన సహాయం నేను చేస్తాను, సరేనా? చిన్న ప్రేయర్ చేస్తాను. తండ్రి స్తోత్రం, బిడ్డల్ని దీవించండి, ఆస్వాదించండి, ఆయుర ఆరోగ్యాలతో నింపండి అయ్యా. చెల్లెలు ఇద్దరు ప్రభువా, మరి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా చక్కగా చదువుకుంటున్నారు, తెలివి జ్ఞానాన్ని దయచండి. ఇంత మంచి పరిచర్య చేస్తున్నాయి, తల్లిని కూడా దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. అమ్మా చాలా చాలా వందనాలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ, సరేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం టేకులగూడెం అనే గ్రామంలో చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. చాలామందికి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నటువంటి అమ్మ తేజ గారు, బ్లెస్సీ గారు, చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నాం. అలాగే మా గ్రామంలో కూడా చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నారని చెప్పంగానే వర్షంలో ఎక్కడనో కొత్తగూడెం నుండి ఈరోజు ఈ మారుమూల గ్రామంలో పెద్ద అడవి ప్రాంతంలో గుట్టలు వాగులు దాటుకుంటూ ఈ గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద నిరుపేద కుటుంబాలని ఈరోజు ఒక్కొక్క రోజు రేయనక పగలనక ఎండనక వాననక రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో. అలాంటిది గ్రామంలో ఒక ఇద్దరు అనాథ పిల్లలు, అంటే ఆ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళ పిల్లలకి కొంత వాళ్ళకి తోచినటువంటి సహాయం చేసి వాళ్ళకు ఒక నెల రోజులు సరిపడా సరుకులు కూరగాయలు అందించడం జరిగింది. అలాగే గ్రామంలో చాలామందికి ఎంతమంది ఏ నిరుపేద కుటుంబాలు వాళ్ళకి ఏది చేతగానటువంటి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా అమ్మ తేజ, బ్లెస్సీ గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాము. ఇలా చేసుకుంటూ పోతే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం గట్టిగా ఉంటుందని చెప్పేసి మేము మా గ్రామం తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అమ్మ తేజ గారు పడ్డ కష్టాలు మాకైతే తెలుసండి. మా దగ్గర గ్రామము, ఆ గ్రామంలో అతను కూడా తల్లి లేకుండా ఒక అనాథాశ్రమంలో బతికి, ఆ అనాథాశ్రమంలో స్టేషన్ గన్పూర్లో అనాథాశ్రమంలో బతికి అక్కడి నుండి
దాదాపుగా ఇంటర్ వరకు అనాథాశ్రమంలో బతికి చాలామందికి ఈరోజు సేవ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఆ అనాథ పిల్లలంటే ఏంది, నిరుపేద కుటుంబాలంటే ఏంది అతనికి తెలుసు కాబట్టి ఈ సేవా దృక్పథంతో వర్క్ చేస్తున్నటువంటి అమ్మ తేజ గారికి మరీ పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నామండి.